వెల్కమ్ టు E6 టీవీ న్యూస్. నేను జమీమా. ఇక వివరాలు చూద్దాం. చిలకపాలెం, రామభద్రాపురం, రాయగడ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన గారు మరియు బుడా చైర్మన్ టెంటు లక్ష్మీనాయుడు. బొబ్బిలి విజయనగరం జిల్లా నవంబర్ 24వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కిరణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారులు మరియు భవనముల శాఖ వారు SASCI నిధుల నుంచి మంజూరు చేసిన సుమారు 4.5 కోట్లతో చిలకపాలెం నుండి రామభద్రాపురం మీదుగా రాయగడ వెళ్లే రోడ్డు పనులకు గొర్లె సీతారాంపురం గ్రామం వద్ద బొబ్బిలి నియోజకవర్గ శాసనసభ్యులు RBSKK రంగారావు, బేబీ నాయన, బుడా చైర్మన్ మరియు మాజీ ఎమ్మెల్యే టెంటు లక్ష్మీనాయుడు కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రహదారుల విషయంలో అలసత్వం ప్రదర్శించారని, అందువలన రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు. రోడ్లపై ఏర్పడిన గుంతల కారణంగా తనకు ఎంతో ఆప్తులైన కొంతమంది కార్యకర్తలు కూడా రోడ్డు ప్రమాదంలో కోల్పోయిన సందర్భాలు అనేక ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యవసరమైన చోట తాత్కాలిక మరమ్మతులు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టామని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కష్టతరంగా ఉన్నా కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాము మాట ఇచ్చిన విధంగా రోడ్డు పనుల కోసం ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించారని, అతి త్వరలో ఈ పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో RNP DEMSS వెంకట్రావు, JE అప్పలరాజు, TDP రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శులు అల్లాడ భాస్కర్ రావు మరియు చింతల రామకృష్ణ, బొబ్బిలి పట్టణ మున్సిపల్ చైర్మన్ రాంబర్కి శరత్ బాబు, రాష్ట్ర కళింగ వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ సుంకరి సాయి రమేష్, బొబ్బిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గిరడ అప్పలస్వామి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వేమకోటి గిరిబాబు, బీజేపీ జిల్లా కార్యదర్శి ముగడ అనిల్, బొబ్బిలి మండలం TDP అధ్యక్షులు వాసిరెడ్డి సత్యనారాయణ, గొర్లె సీతారాంపురం సర్పంచ్ గొర్లె ఈశ్వర్ ప్రసాద్, MPTC గొర్లె తిరుపతి, పలు గ్రామాల సర్పంచులు, MPTCలు, TDP నాయకులు, కార్యకర్తలు, RNP అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ బొబ్బిలి నియోజకవర్గ ప్రజలకే కాదు, మొత్తం 2 జిల్లాల ప్రజలకి ఊరటని కల్పించే పని ఇవాళ ఈ NDA కూటమి ప్రభుత్వం వచ్చాక అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. మన బొబ్బిలి రామభద్రపురం, బాడంగి, ఉత్తరావెల్లి, రాజం రోడ్లో అనేకమైనటువంటి ఇబ్బందులు గత ఎన్నో సంవత్సరాలుగా ప్రయాణికులు పడ్డారు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రత్యేకించి నాకు ఆప్తులు పారాది గ్రామానికి చెందినటువంటి PKT ధర్మతేజ అవనివ్వండి, మల్లపేట గ్రామానికి చెందినటువంటి కర్రి రాకేష్, నేను ఎమ్మెల్యే అవ్వాలని, నేను మంచి స్థానంలో ఉండాలని కోరుకున్న వ్యక్తులు ఈ రోడ్డు మీదే వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇవాళ సుమారు 4.5 కోట్ల రూపాయలతోనే ఈ పనులు అతి త్వరలోనే ప్రారంభం అవబోతున్నాయి. దానికి ఇవాళ మనం శిలాఫలకాన్ని ఆవిష్కరించుకున్నాం. ఈ 4.5 కోట్లతోనే బొబ్బిలి నుంచి రామభద్రపురం, బొబ్బిలి పట్టణం నుంచి రామభద్రపురం, అదేవిధంగా బొబ్బిలి దాటాక ఉన్నటువంటి ప్యాచ్లు ఏవైతే పాత బొబ్బిలి వరకు బాగులేకుండా రోడ్డు ఉందో దాన్ని కూడా పూర్తి చేసుకుంటాం. ముఖ్యంగా మా రామభద్రపురం బాడంగి మధ్యని ఒక ప్యాచ్, బాడంగి ఊర్లో ఒక ప్యాచ్, ఉత్తరావెల్లి దగ్గర ఒక ప్యాచ్, ఆ రోడ్లో బాగా పాడైపోయిన ప్యాచ్ అదొకటి, దాన్ని కూడా ఇందులో పూర్తి చేసుకుంటాం. ఈ 4.5 కోట్లే కాదు, ఈ రోడ్డుకి ప్రభుత్వం దృష్టిలో ఉంది. 2 సార్లు అసెంబ్లీలో మాట్లాడడం వల్ల అవనివ్వండి, ఈ రోడ్డు తాలూకా ఇంపార్టెన్స్ వల్ల అవనివ్వండి, ఆ నిధులు మంజూరైన వెంటనే నేను మీ దృష్టికి తీసుకొస్తానని మీకు తెలియజేస్తున్నాను. ఏదేమైనా చాలా చాలా సంతోషమైనటువంటి రోజు ఇవ్వాల. ఈ సంక్రాంతికి లోపు పండగకు వచ్చినటువంటి ప్రయాణికులు దృష్ట్యా పనిచేస్తామని మీకు తెలియజేసుకుంటూ ఈ పండగ కల్లా ఈ రోడ్డు పనులు పూర్తి చేసి ప్రజలకి ఇబ్బంది లేకుండా చూస్తామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకత్వానికి, ప్రత్యేకించి మరి మన RNP మినిస్టర్ గారు జనార్దన్ రెడ్డి గారు ఎంతో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోనే నా అభ్యర్థనను మన్నించి బొబ్బిలి నియోజకవర్గ పరిస్థితిలో రోడ్లో ఉన్నటువంటి దుస్థితిని అర్థం చేసుకొని BC జనార్దన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.